ఏంటి? అనారోగ్యం. అనారోగ్యము నీ డబ్బుని ఎక్కిరిస్తుంది. నువ్వు పెద్ద పెద్ద వాళ్ళైనా కోటైనా నువ్వు ఎంత విధైనా కూడా నిన్ను ఎక్కిరిస్తుంది, ఏలనా చేస్తుంది. అన్నీ ఉండి ఆరోగ్యం లేకపోతే ఏమన్నా బాగుంటుందా? అందుకోసమే పెద్దలు కూడా ఏమని చెప్తారు, ఆయురారోగ్యములతో ఉండమ్మా అని చెప్తారు. ఇవన్నీ మనం ఆయురారోగ్యములతో ఉన్నప్పుడు ఇవన్నీ మన దగ్గర ఉంటాయని దాని యొక్క అర్థం. మరియ తల్లి సాన్నిధ్యానికి వచ్చినప్పుడు మనం ఆరోగ్యం పొందుతామంటే ఇవన్నీ మన జీవితంలో ఉంటున్నాయి కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎన్ని లేకపోయినా మనం ఆరోగ్యంగా ఉంటే ఇవన్నీ మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి దేవాది దేవుని ప్రార్థిస్తూ మరియ తల్లిని విపరీతంగా ప్రేమించినటువంటి ఒక పోపు గారి గురించి మీకు చెప్తాను. నేను ఎవరు ప్రేమించిన పోపు గారు? జాన్ పాల్ పోపు గారు, రెండవ పోపు గారు. 9వ ఏట తన తల్లి మరణించినప్పుడు తన తండ్రి ఇదిగోనయ్యా అని చెప్పి దగ్గరికి తీసుకొని వచ్చి నీ తల్లి మా అన్నప్పుడు నమ్మిండు. ఎంతవరకు నమ్మిండు తెలుసా? పోపు గారు ఆయన చనిపోయేంత వరకు ఆ యొక్క జపమాలను వదిలిపెట్టలేదండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. అంత విపరీతంగా ఆ తల్లి అని ఆమెను ఫోన్ చేసుకొని ఆయన ఒకసారి షూట్ చేసినప్పుడు ఆ బుల్లెట్ తీసుకెళ్లి మనకు బయట ఫాతిమా ఆమె కిరీటంలో పెట్టాడు. చనిపోయేంత వరకు ఎక్కువ రోజులు పట్టుకొని బ్రతికిన వాళ్ళు, ప్రతిసారి జపమానం జపించిన వాళ్ళలో ఈ పోపు గారు. ఆ పోపు గారు చెప్తారు, ఇదిగో నేను చూసినట్లే మీరు కూడా తల్లి చూడండి, మీ సొంత ఆయన అమ్మగా చేసుకోండి అని చెప్పాడు. యేసువా వందనం.